హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ 8 రివ్యూ ఛానల్. నేను మీ నేత్రిక. సో ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి స్టార్టింగే మనకి మహేష్ బాబు గారి సాంగ్తో స్టార్ట్ అయిపోయింది. సో హౌస్ మేట్స్ అందరూ డ్యాన్స్ వేస్తారు. అదే అండి మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అన్న సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్తో స్టార్ట్ అయింది ఈరోజు ఎపిసోడ్. సో ఆ సాంగ్ మైండ్ బ్లాక్ అనేది మేబీ టాస్క్ రిలేటెడ్గా ఉంటుందని మనం గెస్ చేయొచ్చు. సో అలానే సాంగ్ వచ్చింది, అందరూ కూడా హ్యాపీగా మంచిగా డ్యాన్స్ వేసేసారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మణికంఠ నిన్న ఏదైతే జరిగిందో నామినేషన్స్లో జరిగిన ఇష్యూస్ అన్నిటిని పెట్టుకొని ఇంకా అతను ఏడుస్తూనే ఉన్నాడు. బిగ్ బాస్ అని ఏడుస్తుంటే సీత వచ్చి అడిగినప్పుడు నేను ఇంకా ఇక్కడే నైట్ పడుకున్నాను, తర్వాత మళ్ళీ చూసేసరికి ఇదే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను వచ్చా అనుకున్నాను, మళ్ళీ ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది కదా నేను ఆలోచిస్తున్నాను అన్నట్లు మాట్లాడతాడు. సో మణికంఠ ఇంకా వదిలేసి తను బ్రెయిన్తో ఆడుతూ ఎలాంటి ఎమోషన్స్కి ఫీల్ అవ్వకుండా ధైర్యంగా ఉంటూ అందరితో కలిసి ఉంటే బాగుంటుంది మణికంఠ. సో ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్నంత పాజిటివిటీ ఇప్పుడు రావట్లేదు. అందరూ కూడా చాలా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో తను వచ్చిన లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఎవరైనా అనుభవిస్తే కానీ తెలుస్తుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్గానే ఉన్నాడు, కానీ ఇంకా అది మర్చిపోయి తను అందరితో మింగిల్ అయ్యి అంతకుముందు సీజన్స్లో చూసినట్లయితే మనకి కీర్తి ఉండేది. కీర్తి చాలా ధైర్యంగా ఉండేది. అప్పుడప్పుడు మాత్రమే తను కొంచెం ఎలోన్గా ఫీల్ అయ్యి ఎమోషనల్ అయ్యేది తప్ప గేమ్స్లో కానివ్వండి, కుకింగ్లో కానివ్వండి ఎప్పుడు తన 100% ఎంటర్టైన్మెంట్లో కానివ్వండి 100% తన ఎఫర్ట్స్ అన్నీ చూపించేది. సో అలానే మణికంఠ కూడా తన బ్యాగేజ్ అంతా వదిలేసి ఇప్పటికైనా సరే టాస్క్ల్లో తన స్ట్రెంగ్త్ ఏంటో చూపిస్తే తను పక్కాగా చాలా సీజన్స్ వరకు వీక్స్ వరకు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో మణికంఠ ఇంకా అవన్నీ వదిలేస్తే బెటరు. తర్వాత వచ్చేసి టాస్క్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ టాస్క్ గురించి బిగ్ బాస్ గారు అందరినీ కూర్చోబెట్టి ఏం చెప్తారంటే, ఆల్రెడీ ముగ్గురు చీఫ్స్ ఉన్నారు. సో సైన్యం లేని రాజు ఎలా రాజుని ఎవరైనా రాజు అంటారా? సో అలా రాజు కానే కాదు. ఇప్పుడు కూడా ఈ ముగ్గురు చెఫ్లకి సైన్యం లేకపోతే వాళ్ళు చెఫ్ వస్తుందండి ఊరికే, మెయిన్ చీఫ్సే కాదు. సో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక గ్రూప్ అనమాట, క్లాన్లు కావాలి. అంటే వాళ్ళు ఒక్కొక్క చీఫ్కి ఒక్కొక్క సమూహం అనేది ఉండాలి, ఉంటేనే వాళ్ళకి పవర్ ఉంటుంది, లేకపోతే ఆ చీఫ్స్ వేస్టే అన్నట్లు బిగ్ బాస్ గారు చెప్పి, సో మీకు మెయిన్ చీఫ్స్కి క్లాన్స్ కావాలి. క్లాన్స్ అంటే ఒక సమూహం కావాలి. ఆ సమూహాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టాస్క్లో భాగంగా అని చెప్పేసి బిగ్ బాస్ గారు చెప్తారు. దాంతోపాటు ఇంతకుముందు ఎవరైతే చీఫ్ టాస్క్లో చీఫ్ అవుదామని టాస్క్లో ఓడిపోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ముగ్గురు, నబీల్, బేబక్క, భాషా గారికి బిగ్ బాస్ గారు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఆ చీఫ్లను మీకు నచ్చిన చీఫ్ని సమూహంలోకి వెళ్ళడానికి ఫస్ట్ ఛాన్స్ నేను మీకే ఇస్తున్నాను. సో మీరు నచ్చిన వాళ్ళ ఎవరెవరైతే ఉన్నారో మెయిన్ చీఫ్లు వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఫస్ట్ మీకే ఇస్తున్నానని బేబక్కకి, భాషకి, శేఖర్ భాష గారికి అండ్ నబీల్కి బిగ్ బాస్ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మొత్తం గార్డెన్ ఏరియాలో 3 చైర్స్ వేసి ఉంటాయి, పెద్ద సింహాసనాలు లాగా వేసి ఉంటాయి. రాజుగారులకు ఎలా ఉంటాయి అలా సింహాసనాలు వేసి ఉంటాయి. దాని మీద నైనిక, నిఖిల్ అండ్ యష్మి కూర్చొని ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు చీఫ్లు కాబట్టి వీళ్ళు ముగ్గురు కూర్చొని ఉంటారు. సో అప్పుడు వచ్చేసి ఈ ముగ్గురు మిగతా అందరు హౌస్ మేట్స్ అందరూ ఒక సైడ్గా నిలబడి ఉంటారు. సో సైడ్గా నిలబడి ఉన్నప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ ఆల్రెడీ చెప్పినట్టు బేబక్కకి, భాషా గారికి, నబీల్ గారికి ఈ ముగ్గురికి ఏం చెప్తారంటే ఫస్ట్ మీరు చూస్ చేసుకోండి, మీకు ఎవరు నచ్చారో ఆ చీఫ్ని చూస్ చేసుకొని మీరు ఆ టీంలోకి వెళ్ళిపోవచ్చు, ఆ క్లాన్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. సో దాంతో శేఖర్ భాషా గారుకి ఫస్ట్ అవకాశం వస్తుందండి. శేఖర్ భాషా గారు యష్మిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే చాలా చక్కగా రీజన్ కూడా చెప్తారు. నా స్ట్రెంగ్త్ తెలుసు నీకు, నా వీక్ పాయింట్స్ తెలుసు, సో అందుకోసమని నాకు తెలిసిన వాళ్ళతోనే ఉంటేనే బెటర్ కదా, నేను నీతోనే ఉంటా అని చెప్పేసి యష్మి దగ్గరికి వెళ్ళిపోతారు భాషా గారు. తర్వాత బేబక్కేమో నిఖిల్ గారిని చూస్ చేసుకుంటుంది. తర్వాత వచ్చేసి నబీల్ వచ్చేసి నాకు ఆల్రెడీ బడ్డీ అని వీళ్ళందరూ స్టార్టింగ్లో హౌస్లోకి ఎంటర్ అయింది నైనిక, నబీల్ ఒక బడ్డీలాగా ఎంటర్ అయ్యారు కాబట్టి నేను నా బడ్డీని చూస్ చేసుకుంటాను అని చెప్పేసి నైనిక నేను చూస్ చేసుకోవడం జరిగింది. తర్వాత మిగతా హౌస్ మేట్స్ అందరికీ
బిగ్ బాస్ ఏం చెప్తారు అని అంటే, నేను ఒక పేరు పిలిచినప్పుడు వాళ్ళు రావాలి, వాళ్ళు రాగానే ఏ చీఫ్ అయితే ఫస్ట్ నిలబడతారో వాళ్ళు వచ్చిన హౌస్మేట్ని ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి ఇద్దరు లేక ముగ్గురు చీఫ్స్ కనుక నిలబడితే సో వాళ్ళని చూస్ చేసుకునే అవకాశాన్ని హౌస్మేట్కి ఇచ్చాడు. సో ఇక్కడ ఇద్దరికి ఫ్రీడమ్ ఉంది. అలా ఇచ్చినప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రేరణ అని పిలుస్తారు బిగ్ బాస్ గారు. ప్రేరణ వచ్చేసి ఆబ్వియస్గా తనకి ఎలాగో ఫ్రెండ్ యష్మిని చూస్ చేసుకుంటుంది. సో యష్మి దగ్గరికే వెళ్ళిపోయింది. కానీ అక్కడ చెప్పిన రీజన్ బాగుంది. ఏమని చెప్తుంది అంటే, నైనిక స్ట్రాంగ్గానే ఉంటుంది, అలానే నిఖిల్ స్ట్రాంగ్గానే ఉంటారు. సో నేను మళ్ళీ మీలోకి వెళ్తే ఇంకా స్ట్రాంగ్ అవుతాం, నాకు అలా కాదు, మీలాంటి స్ట్రాంగ్ వాళ్ళతో ఫైట్ చేయడం, ఏదైనా గేమ్ కానీ టాస్క్ పెట్టినప్పుడు మీలాంటి వాళ్ళతో పోరాడాలంటే నేను అపోనెంట్ టీంలో ఉంటేనే మీతో పోరాడతాను అని చెప్పేసి ప్రేరణ వచ్చేసి యష్మి టీంలోకి వెళ్ళిపోతుంది. సో ఆదిత్య ఓం గారు వచ్చేసి నైనిక టీంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వచ్చేసి సీత వచ్చేసి కూడా నైనిక టీంలోకి వెళ్ళిపోతుంది. సో మణికంఠ గారినేమో నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటాడు. సో విష్ణుప్రియ దగ్గరికి రాగానే విష్ణుప్రియని నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటాడేమో అని అనుకున్నాం, కానీ నిఖిల్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. సో విష్ణుప్రియని కూడా నైనిక సెలెక్ట్ చేసుకుంది. తర్వాత పృథ్వీ వచ్చేసి యష్మిని సెలెక్ట్ చేసుకుంటాడు. సో పృథ్వీ ఏమంటాడు, నేనంతా లక్లో వచ్చాను అని అంటున్నారు అందరు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే నేను యష్మి టీంలోకి వెళ్తా అని చెప్పేసి సో పృథ్వీ యష్మి టీంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నైనిక టీంలోకి వచ్చేసి ఆదిత్య ఓం గారు, నబీల్, సీత, విష్ణు నలుగురు అవుతారు. నైనికాకి కింద ఉన్న ఏదైతే ఉందో క్లాన్లో మొత్తం నలుగురు సభ్యులు అవుతారు. ఆదిత్య ఓం, నబీల్, సీత, విష్ణు. అలాగే నిఖిల్ టీంలో వచ్చేసి బేబక్క, సోనియా అండ్ మణికంఠ అవుతారు. సో యష్మి టీంలో వచ్చేసి భాషా గారు, ప్రేరణ, పృథ్వీ అండ్ అభయ్ గారు వీళ్ళు వస్తారనమాట. సో ఇలా వీళ్ళు ముగ్గురు కూడా నలుగురిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నైనిక టీంలోను యష్మి టీంలో అంటే టోటల్ హౌస్మేట్స్ ఎంతమంది ఉన్నారండి, 14 మంది ఉన్నారు. 14 మందిలో ఆల్రెడీ ముగ్గురు చీఫ్లు అయిపోయారు, ఇంకా 11 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 11 మెంబర్స్లో ఏమైందంటే నైనిక టీంలో నలుగురు, యష్మి టీంలో నలుగురు, నిఖిల్ టీంకి వచ్చేసరికి ముగ్గురే అయిపోయారు. సో అప్పుడు బిగ్ బాస్ గారు ఏం చెప్పారంటే, నైనిక యష్మి టీంలు మీ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి మీరు ఈక్వల్ టీం అలా ఉండకూడదు, మీరు ఒకరినొకరు బెటర్, మీకంటే ఇంకొక టీం బెటర్ అని నిరూపించుకోవడం కోసం. అంటే ఏమిటంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి ఒక టీం ఎక్కువ ఉంటే వాళ్ళు బలవంతులు అవుతారు, తక్కువ ఉన్న వాళ్ళు బలహీనలు అవుతారు. సో అలా ఏమని చెప్తాడంటే, మీరు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు ఒకరినొకరు మేము బెటర్ అని నిరూపించుకోవడానికి మీరు ఒకరినొకరు ఫైట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫైట్ చేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నిఖిల్ టీంలో ఉన్న ఈ ముగ్గురుని నిఖిల్ టీంలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ టీంలో కలుపుకోవడానికి. అంటే ఇక్కడ బిగ్ బాస్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, 3గా ఉన్న టీమ్స్ని 2గా చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ ఏం చేశారంటే, ఈక్వల్ టీమ్స్కి ఫస్ట్ ఒక టాస్క్ పెట్టేసి వాళ్ళలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నిఖిల్ టీంలోంచి ఇలా మెల్లమెల్లగా ఇలా టాస్క్లు పెడితే మేబీ 2 టీంలు చేస్తారేమో అనిపిస్తుంది. సో అలా ఫైట్ చేయాల్సి ఉంటుందని చెప్పినప్పుడు నైనిక, యష్మి ఓకే అని చెప్తారు. సో ఇక్కడ పోటీ వచ్చేసి నైనికకి, యష్మి టీంకి వీళ్ళిద్దరికి మధ్య పోటీ ఉంటుంది. సో దీనికి కొంచెం బిగ్ బాస్ గారు గ్యాప్ ఇస్తారు. సో ఆ టైంలో విష్ణు వెళ్ళిపోయి నిఖిల్ని అడుగుతుంది, నన్ను ఎందుకు చూస్ చేసుకోలేదు, నువ్వు మణికంఠ కంటే కూడా నేను చాలా వీక్, నన్ను ఎందుకు చూస్ చేసుకోలేదు అని కొంచెం ఫీల్ అవుతుంది విష్ణు. సో అప్పుడు నిఖిల్ ఏమని చెప్తాడంటే, నేను కనుక మణికంఠని అక్కడ చూస్ చేసుకోకపోతే ఎవ్వరూ చూస్ చేసుకోరు, నేను మణికంఠని చూస్ చేసుకున్నానంటే తనకి రీజన్ ఉంది, తనకి నేను బూస్టప్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయ్యాడండి. ఇక్కడ నిఖిల్ ఫస్ట్ టైం ఏడవడం చూశాను నేను. ఆ టైంలో పృథ్వీ, అభయ్ అండ్ విష్ణు వీళ్ళందరూ కూడా కన్సోల్ చేస్తారు. సో అది జరిగిన తర్వాత మళ్ళీ కిచెన్లో ఏమైంది అంటే, కిచెన్లో లొల్లి స్టార్ట్ అవుతుంది. పృథ్వీ ఏమో చెప్పకుండా కర్రీ తినేసాడట. సో కర్రీ మాత్రమే తినొద్దు, అందరికీ రావాలని చెప్పేసి బేబక్క మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కాబట్టి కిచెన్ హెడ్గా తను చెప్తుంది తినను అంటే, తనకు సీత కూడా ఈ విషయంలో కర్రీ తింటా అన్నాడు కానీ రైస్ తింటానని నాకు చెప్పలేదు అక్క అనగానే కొంచెం పృథ్వీ ఫీల్ అయిపోయి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక లొల్లి జరిగింది. ఈ లొల్లి జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక లొల్లి స్టార్ట్ అయిందండి. అదేంటంటే ప్రేరణ గారికి, ఆదిత్య ఓం గారు అన్ని టవల్స్ సేమ్ కలర్ ఉండేసరికి ఆయన పొరపాటున దాన్ని తీసుకుని వాడేశారట. దాని గురించి ప్రేరణ కొంచెం సీరియస్ అయిపోయింది. అంటే తనకు ఓసిడి ఉంది ప్రేరణకి,
తన టవల్ ఎలా అలా తీసుకుంటారండి? నేను ఆల్రెడీ నా నేమ్ రాసుకున్నా కదండీ! కనీసం అడగాలి కదండీ! ఇది మీదో కదన్నా మీరు చెక్ చేసుకోవాలి కదండీ! అంటే ఆదిత్య ఓం గారు వచ్చేసి సారీ కూడా చెప్పారు. సో, కానీ తను కొంచెం అంటే టవల్ లేదు కదా! ఉన్న టవల్ వాడేశారు కదా! అనే బాధ, కోపంతో ఇంకా దాన్ని డ్రాగ్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఆదిత్య ఓం గారు వచ్చి సారీ చెప్పాను కదమ్మా! నేనేం కావాలని తీసుకోలేదు. అయినా నాకు నేమ్ ఏం కనిపించలేదు అని చెప్పేసి ఆ టవల్ని తీసుకొని వెళ్ళి భాషా గారికి చూపించారు. వీళ్ళంతా వెతకగా ఎక్కడో లాస్ట్‌లో మనకి నెయిల్ పాలిష్‌తో పి అని కనిపిస్తుంది. సో, నాకిది కనిపించలేదు అని అంటే అప్పుడు ప్రేరణ మళ్ళీ వాళ్ళ బయట ఉన్న హాల్‌లో ఆహ్, విష్ణు వీళ్ళందరూ ఉంటే వాళ్ళకి మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఆదిత్య ఓం గారు వెళ్ళి నేను ఆల్రెడీ సారీ చెప్పాను కదమ్మా! అంటే అది కాదండి చూసుకోవాలి కదా! నేను కూడా ఏం చెప్పట్లేదు ఇలా అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరు ఆ చిన్న విషయంలో కూడా ఆ హీటెడ్ మూమెంట్‌లో కూడా వాళ్ళకి గొడవ అవుతది. అంటే చిన్న ఆర్గ్యుమెంట్ లాగా అవుతది. అదొక లొల్లి అయిపోయింది. టవల్ గురించి లొల్లి అయిపోయింది. తర్వాత 'బిగ్ బాస్' గారు మనకైతే వెంటనే చూపిచ్చారు కానీ, అక్కడ మాత్రం లైవ్‌లో చూసిన వాళ్ళకైతే అర్థమవుతది. కొన్ని గంటల తర్వాత చాలా టైం అయిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి కిచెన్ ఏరియాలోంచి అదే బజర్ వస్తది మనకి. స్టాక్ వస్తది కదా! సో, ఆ రూమ్‌లోంచి బజర్ మోగుతది. వెళ్తే ప్రేరణకు ఒక టవల్ వస్తది. సో, దాంతో ఖుషి అయిపోతది ప్రేరణ. దాంతో ఆ చిన్న లొల్లి అనేది అక్కడితో అయిపోయింది. సో, ఆల్రెడీ మళ్ళీ ఆదిత్య ఓం గారు మళ్ళీ సారీ చెప్పారు. సో, అక్కడొక లొల్లి అయిపోయింది. అదొక లొల్లి అయిపోయిన తర్వాత ఇంకొక లొల్లి. బాత్రూమ్‌లో లొల్లి. చిన్న చిన్న వాటిలకి లొల్లులనమాట. అంటే హెయిర్ పడిపోయింది, పేపర్స్ పడిపోయాయి, బాత్రూమ్‌లో సరిగా ఉండటం లేదు అని చెప్పేసి యష్మి వెళ్ళి ఇంకా ప్రేరణ యష్మితో చెప్తే యష్మి వెళ్ళేసి సోనియాని అడుగుతూ ఉంటే ఇలా ఊరికే చెప్పడం ఎందుకు? కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్పాలి కదా! అని ఇంక మణికంఠ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు సోనియాకి సపోర్ట్ చేస్తూ. సో, అక్కడ మళ్ళీ ఎలా అంటే బాత్రూమ్ దగ్గర లొల్లి లొల్లి చేస్తూ ఉన్నారు చిన్న పిల్లల్లాగా. హాస్టల్‌లో కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటే ఈ విషయం గురించి ముగ్గురు బేబక్క, ఆదిత్య ఓం గారు, భాషా గారు దాని గురించి కామెడీ చేస్తూ ఉంటారు. ఏమైంది అక్కడ అంటే భాషా గారు నాకేమో అర్జెంట్ వీళ్ళేమో ఇంకా లొల్లి లొల్లి చేస్తూ పోనివ్వట్లేదు ఏ అని చెప్పేసి చాలా కామెడీగా అక్కడ ఏం జరిగిందో అదంతా కూడా కామెడీగా చేస్తూ భాషా గారు చెప్తూ ఉంటే ఓం గారు, బేబక్క వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. సో, దీని గురించి వీళ్ళేమో ఒక చిన్న విషయాన్నేమో మిగతా ఇంటి సభ్యులందరూ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దాన్ని మెచ్యూర్డ్‌గా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో బేబక్క, శేఖర్ భాష గారు, ఆదిత్య ఓం గారు దాన్ని ఒక ఫన్నీ వేలో తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే హౌస్‌లో ఇప్పటి వరకు కొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసింది ఎవరంటే ఆదిత్య ఓం గారు, తర్వాత శేఖర్ భాష గారు, తర్వాత అభయ్ నవీన్ గారు పెళ్లి చూపులలో ఉన్న ఆయన. నెక్స్ట్ వన్ వచ్చేసి బేబక్క. సో, వీళ్ళు మాత్రమే కొంచెం మెచ్యూర్డ్‌గా అంటే వీళ్ళ ఏజ్ బట్టి, ఎక్స్‌పీరియన్స్ బట్టి మెచ్యూరిటీ వస్తుంది కదండీ! సో, వీళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వీళ్ళు చాలా ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేస్తారు. సో, మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న వాటిలకి హైపర్ అయిపోతున్నారు. చిన్న చిన్న వాటిలకి గొడవలు పడుతున్నారు. సో, మెచ్యూరిటీ విషయంలో మాత్రం వీళ్ళ నలుగురిని మెచ్చుకోవచ్చండి. సో, ఇదొక లొల్లి అయిపోయిందండి. ఈ రోజునే 2 గొడవలయ్యాయి. ఒకటేమో కిచెన్ దగ్గర గొడవ, ఒకటేమో అదే టవల్ దగ్గర గొడవ, ఒకటేమో బాత్రూమ్ దగ్గర గొడవ జరిగింది. సో, ఆ గొడవలు జరిగిన తర్వాత అసలైన గేమ్ స్టార్ట్ అయిందండి. సో, ఈ గేమ్స్ ఏం స్టార్ట్ అయింది అనంటే మనం ఆల్రెడీ ఇద్దరు ఈక్వల్ టీమ్స్ ఉన్నారు కదండీ! నయనిక టీము, యష్మి టీమ్. సో, వీళ్ళకి బిగ్ బాస్ వాళ్ళ సమూహాన్ని ఇంకా బలపరుచుకోవడం కోసం ఒక గేమ్ ఇక్కడ ఒక టాస్క్ పెట్టడం జరిగింది. సో, ఆ టాస్క్‌లో ఏంటంటే ఈ నలుగురు సభ్యులు బలం పెంచుకోవాలంటే ఒకరి మీద ఒకరు పోరాడి విజేత అయిన వాళ్ళకి నిఖిల్ టీం నుంచి ఒకరిని ఇలా సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. సో, బిగ్ బాస్‌ది ఈ టాస్క్‌కి పెట్టిన పేరేంటంటే బాల్ పట్టు, గోల్ కొట్టు. బావుంది గదండీ నేమ్. బాల్ పట్టు, గోల్ కొట్టు. సో, దీనికేంటంటే ఏం లేదండి. అక్కడ ఒక గోల్ కీపర్ ఉంటారు. సో, హాకీ స్టిక్‌తో అపోనెంట్ టీమ్ వాళ్ళు గోల్ కొడుతూ ఉన్నప్పుడు దాన్ని ఆపడానికి గోల్ అవ్వకుండా ఆపడానికి మనకి హాకీ ఎలా అంటే ఉంటుందో అలానే సేమ్ ఆపడానికి అవతల టీం వాళ్ళు గార్డ్స్ వేసుకొని దాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో, ఇలా 2 టీంలు 2 రౌండ్స్‌తో ఆడతారు. సో, ఎవరైతే హైయెస్ట్ రౌండ్స్‌లో గెలుస్తారో వాళ్ళే విజేతలనమాట. సో, ఆ విజేతలో ఉన్న వాళ్ళు నిఖిల్ టీం నుంచి ఎవరో ఒకరిని వాళ్ళ టీంలోకి కలుపుకోవచ్చు. ఇది గేమ్. సో, బాల్ పట్టు గోల్ కొట్టులో ఫస్ట్ వచ్చేసి మనకి నైనిక టీం వాళ్ళు ఆడతారు. సో, నైనిక టీం వాళ్ళు గోల్ కీపింగ్ చేస్తూ ఉంటే యష్మి టీం వాళ్ళు 1 బై 1 వీళ్ళందరూ కూడా మనకి హాకీ వేస్తూనే ఉంటారు. సో, ఫస్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు గోల్ కీపర్‌గా ఉన్నప్పుడు అందరూ ఒక్కొక్కరు వచ్చేసి యష్మి టీంలో ఉన్న
ప్రేరణ, అభయ్, శేఖర్ భాషా గారు, ఇంకెవరున్నారు, వీళ్ళనమాట. వీళ్ళు వచ్చేసి ఒక్కొక్కరు హాకీ స్టిక్తో బాల్ని కొడుతూ ఉంటారు. ఆ బాల్ని ఆదిత్య ఓం గారు ఆపుతూ ఉంటారు. సో ఈ మూమెంట్లో ఏమైందంటే అభయ్ గారు గోల్ కొట్టారు. సూపర్గా ఆడారండి అభయ్ గారు. అంటే చిన్న మ్యానిపులేట్ చేస్తూ చిన్న ట్రిక్తో ఆదిత్య ఓం గారిని చిన్నగా ఇలా సైడ్కి ఎలాగోలాగా మ్యానిపులేట్ చేసేసి గోల్ కొట్టేశారు. సో అట్లా ఒక గోల్ అయిపోయింది. మళ్ళీ తర్వాత నైనికా టీం వాళ్ళు కూడా సేమ్ అదేలాగా ఆడినప్పుడు నైనికా టీం వాళ్ళు ఏం రాలేదు. మళ్ళీ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అట్లా అయిపోయిన తర్వాత ఫైనల్గా విజేతగా నిలిచింది ఇక్కడ యష్మి టీం అండి. సో యష్మి టీంలో ఎవరెవరు ఉన్నారు, భాషా గారు, ప్రేరణ, పృథ్వీ అండ్ అభయ్. సో ఇక్కడ బాగా ఆడింది ఎవరు అని అంటే యష్మి టీం నుంచి పృథ్వీ గారు అండ్ అభయ్ వీరిద్దరు చాలా సూపర్గా ఆడి వాళ్ళ టీంని గెలిపించారండి. సో దీంతో ఈ టాస్క్ ఇక్కడితో కంప్లీట్ అయింది. సో చూస్ చేసుకోవడం, తీసుకోవడం గురించి ఈ ఎపిసోడ్లో అయితే ఏం చూపించలేదు. సో ఈరోజు జరిగింది అయితే ఇదండి. ఈరోజు జరిగిన ఓవరాల్ ఎపిసోడ్ రివ్యూలో ఏముంది అని అంటే ఫస్ట్ ఏమో టీంని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత కిచెన్లో లొల్లి అయిపోయింది. కిచెన్లో లొల్లి అయిపోయిన తర్వాత బాత్రూంలో లొల్లి అయిపోయింది. అది లొల్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రేరణ టవల్ దగ్గర ఒక లొల్లి అయిపోయింది. సో మార్నింగ్ ఒక చిన్న కామెడీ జరిగిందండి. అదేంటంటే సాంగ్ తర్వాత డ్యాన్స్ వేస్తారు కదా. సో డ్యాన్స్ వేసిన తర్వాత అందరు బ్రష్ చేసుకునేటప్పుడు బాత్రూంలో పృథ్వీ ఏం చేస్తాడంటే అక్కడ టూత్ పేస్ట్ అనుకొని షేవింగ్ క్రీమ్ వేసుకుంటాడు. అప్పటికి నిఖిల్ చూస్తూనే ఉంటాడు. సో అది షేవింగ్ క్రీమ్ అని చెప్పినప్పుడు ఇంక అందరు నవ్వుతారు. సో ఇది మనకి మహేష్ బాబు సినిమాలో అతడు సినిమాలో మహేష్ బాబు గారు మూవీలో మన బ్రహ్మానందం గారు ఎలా అయితే చెప్తారో షేవింగ్ క్రీము వేసుకుంటారు కదా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. సో అలా ఆ జోక్ గుర్తొచ్చింది. సో అందరూ కామెడీ చేస్తారు, రోజు నువ్వు దీంతోనే బ్రష్ చేస్తున్నావా అని చెప్పి. తను ఏదో ఆలోచిస్తూ మరి కావాలని అదే పేస్ట్ అంటే అక్కడ రెండు పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ది బాటిల్ సేమే ఉంది, ఆ ఫోమింగ్ది కూడా సేమే ఉంది. సో ఆ రెండు చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. అందరూ అక్కడ చిన్న కామెడీ అయితే జనరేట్ అయిందండి చాలా రోజులకి. కొద్దిగా కామెడీగా అనిపించింది. లాస్ట్లో ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ టాస్క్ ఏమైందంటే కిచెన్లో ఉన్నప్పుడు బేబక్క కిచెన్ చూసుకోవాలి కదా. సో ఆ మూమెంట్లో ఏం చేశారంటే జస్ట్ స్టవ్ ఆన్ చేసేసి అలా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరూ పట్టించుకోవట్లేదు. బేబక్క కూడా తన పనిలో తను ఉంది. సో బిగ్ బాస్ గారు జూమ్ చేసి మరీ చూపించారు. సో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే చాలా పెద్ద పెద్ద ప్రమాదాలకి గురవుతాయండి. ఇక్కడైతే సీరియస్గా చూపించలే కానీ నేషనల్ టీవీలో. బట్ ఇలాంటివి చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే అలా స్టవ్ ఆన్ చేసేసి వెళ్ళిపోవడం, అది బర్న్ అవుతూనే ఉంది. అలా వెళ్ళిపోతూ ఉంటే ఏమన్నా జరగవచ్చు. ఇంతకుముందు సీజన్స్లో ఎలా అయితే ఆర్యానా కిచెన్లో నిలబడి సాంగ్కి డ్యాన్స్ వేస్తూ పడిపోయిందో, ఆ టీ అంతా పడిపోయి తను చాలా సఫర్ అయింది. సో అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బిగ్ బాస్ గారు అది చూసి హెచ్చరించారు. బేబక్కకు కూడా అర్థమైంది తను తప్పు చేశానని. సో బేబక్క తనంతట తనే బిగ్ బాస్ నేనే పనిష్మెంట్ తీసుకుంటా, నాకే గిల్టీగా ఉంది. సో ఈరోజు ఎన్నైతే గిన్నెలు ఉంటాయో వాటన్నిటిని నేనే తోముతా, సెల్ఫ్ పనిష్మెంట్ తీసుకుంటా బిగ్ బాస్. ఎందుకంటే ఈసారి నేను కిచెన్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాను బిగ్ బాస్. సారీ బిగ్ బాస్ అని చెప్పడం చాలా మంచిగా అనిపించింది. బట్ ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఏమైనా జరిగితే ప్రమాదం, మళ్ళీ వాళ్ళకి రిస్క్, మేనేజ్మెంట్కి రిస్క్. అంటే ఏమైనా జరిగే ప్రమాదాలు ఉంటే మళ్ళీ సీజన్స్ కూడా మున్ముందు రాకుండా స్టాప్ అయ్యే అవకాశం కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటే బెటర్ అని అనిపించింది. సో ఇదండి ఈరోజు రివ్యూ. ఏం లేదండి, ఒక టాస్క్ జరిగింది, సెలెక్షన్ జరిగింది, టాస్క్ జరిగింది, ఒక 2 లొల్లులు అయ్యాయి, దానిలోనే చిన్న ఫన్ జనరేట్ అయింది. ఇదేనండి ఈరోజు రివ్యూ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఇది ఇంకా మీరు చూస్తూ ఉంటే ఇంకా నేను ముందు అంటే ఇదంతా స్టార్టింగే కాబట్టి మేబీ మనకంత చెప్పాల్సిన రీజన్స్ కానీ చెప్పాల్సిన విషయాలు కానీ ఏం లేవండి. చాలా స్లోగా స్లో పాయిజన్ లాగా స్టెప్ మెల్లమెల్లగా నత్తనడకలాగా సాగుతుందండి ఈ ఎపిసోడ్స్. సో ముందు చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు రివ్యూ. మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. అందరికీ గుడ్ నైట్.